వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటా బాత్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు ఉప్మా రవ్వ, దీన్ని బాంబే రవ్వ అని కూడా అంటారు. దీన్ని కొద్దిగా వేయించి పెట్టుకున్నాను. ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, టమాటాస్ 3 తీసుకున్నానండి, కొద్దిగా సైజు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు. ఈ గ్లాస్తో తీసుకున్నానండి నేను రవ్వ, 1.5 గ్లాసు. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. టమాటా బాత్కి ఇది. ఇంకా ఆయిల్, మీకు ఎంత కావాలో అంత ఆయిల్. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో తిరగమాత గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర ఫస్ట్. నా దగ్గర కరివేపాకు లేదండి, ఉంటే కరివేపాకు కూడా వేసుకోవాలి. లేదు. పచ్చెనపప్పు, కొద్దిగా కలర్ మారాలి. కొద్దిగా కొంచెం వేగేయాలి, ఎక్కువ వేగకూడదు. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా. కొంచెం కలర్ మారిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చి వాసన పోయే వరకు వేసుకుంటే చాలు. ఇప్పుడు టమాటాస్ వేసేస్తున్నాను. టమాటాలు మాత్రం బాగా మెత్తబడుకోవాలండి. ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి 5 మినిట్స్ ఉంచితే టమాటాలు బాగా మగ్గిపోతాయి. మినిట్స్ మూత పెట్టుకున్నాం, కొంచెం మూత పెట్టుకున్నాము. టమాటాలు మగ్గాయేమో చూద్దామండి. పసుపు కూడా కొద్దిగా కొంచెం. టమాటా బాగా మగ్గిపోయింది. వాటర్ వేసుకోవాలి. నేను చెప్పాను కదండి, 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. తగు మాత్రం ఉప్పు, మీ ఇష్టం, మీరెంత వేసుకుంటారు. దీంట్లో ఉప్మా వీటిలో కొద్దిగా ఉప్పు తక్కువ పడుతుంది, అందుకని కొంచెమే వేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసి నీళ్ళు బాగా తెల్లాల, మూత పెట్టేద్దాం. ఆవిరి బయటకు వస్తుంది, చూద్దాం. నీళ్ళు తెలుతున్నాయి. నీళ్ళు బాగా తెలిపోతున్నాయి. ఇప్పుడు రవ్వ వేసుకోవాలి.
ఉండలు రాకుండా కలుపుకోవాలి, తప్పకుండా పట్టక. ఇప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం ఆయిల్ అన్నీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, బాగుంది. ఇప్పుడు ఇలా అంటే ఇలా ఉండాలి. ఆయిల్ బాగా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఏ చట్నీ అయినా బాగుంటుందండి దీంట్లోకి. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. థ్యాంక్ యూ.